అసుర్ ఒక బ్రహ్మ రాక్షసుడు. చీకటి తరచు నిజాలే చెప్తూ ఉంటుంది. ఎలాగంటే రంగులు మారుతున్న గోడల్లాంటివి, కాంతి లేకుంటే గోడలు నల్లగా కనిపిస్తాయి. రోజంతా హడావిడితో హోరెత్తించే ఈ నగరం లోపల నుండి శాంతియుతంగా ఉంటుంది. ఇక ఇంట్లో ఒకప్పుడు మనుషుల సమూహం ఉండేది. కానీ ఈరోజు ఈ ఇంట్లో ఏదైనా మిగిలింది అంటే అది కేవలం మరణ వాతావరణము, కేవలం నిర్మానుష్యం మాత్రమే. ఎక్కడికి వెళుతున్నావు నాయనా? అక్కడికి వెళ్ళకూడదని నేను అప్పుడే చెప్పాను కదా. కానీ అంకుల్, ఈ కేక ఎవరిది? సంవత్సరాల నుండి నిర్మానుష్యంగా ఉంది ఈ బంగళా. ఇక వెనకాలనేమో శ్మశానము. చూడు నాయనా, ఇక్కడ భూత ప్రేతాలు వస్తుపోతూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న కేకలు విని నువ్వు భయపడబాకు. ఒకటి మాత్రం గుర్తుంచుకో, పొరపాటున కూడా తులసి గీసిన ఈ గీతని దాటబాకు నాయనా. కానీ అంకుల్, ఈ పిలుపు సహాయం కోసం కూడా కావచ్చు కదా. చూడు నాన్న, ఈ బంగ్లాలో ఉండటానికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకునేది నేర్చుకో. ఇక నీ గదిలోకి వెళ్ళు నాయనా, నేను కూడా వెళ్తాను. ఒకవేళ భయం వేస్తే హనుమాన్ చాలీసాని పఠిస్తూ ఉండు, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఇలా చెప్పాక అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ విక్రమ్ యొక్క చూపు ఇప్పటికీ తులసి గీసిన గీతపైనే ఉంది. ఒకరిది కేక వినిపిస్తే ఇంకొకరిది నవ్వు వినిపిస్తుంది. ఇంకెవరో ఏడుస్తున్నట్టుగా అతని చెవిలో శబ్దం వస్తూ ఉంది. టెన్షన్తో విక్రమ్ తన జేబులో నుండి లైటర్ తీసి సిగరెట్ కాల్చాడో లేదో అప్పుడే ఒక నల్ల పిల్లి అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో విక్రమ్ చేతిలోని సిగరెట్ కింద పడిపోయింది. ఇక ఆ నల్లటి పిల్లి మరియు విక్రమ్ ఎదురెదురుగా ఉన్నారు. విక్రమ్ సిగరెట్ తీసుకోవడానికి కిందికి వంగాడో లేదో అప్పుడే ఆ పిల్లి అతన్నే భయంకరంగా చూస్తుంది. చూస్తుంటే విక్రమ్ని వేటాడడానికి వచ్చిందేమో అనిపిస్తుంది. సిగరెట్ కోసం విక్రమ్ వంగాడు, కానీ ఇప్పుడు భయంతో అతని గొంతు తడారిపోయింది. ఇక అతను కన్నార్పకుండా ఆ పిల్లినే చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ పిల్లి విక్రమ్ వైపు ఒక స్టెప్ ముందుకేసింది. తర్వాత కళ్ళు పెద్దవిగా చేసి విక్రమ్ని చూసి అరుస్తుంది. చాలు పోయి ఇక్కడి నుంచి. నల్ల పిల్లి ఎక్కడితో, నన్ను భయపెడుతుందా? ఇలా చెప్పాక విక్రమ్ సిగరెట్ తీసుకొని మేడపైకి వెళ్ళాడు. మేడపై నుండి శ్మశానం మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అందులో చూస్తే ఏదో అశాంతి ఉంది. ఇక విక్రమ్ లోపల కూడా అలాంటి అశాంతే కలిగింది. దాన్ని శాంతించడానికి అతను సిగరెట్ని నోట్లో పెట్టి పొగ ఊదుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ దయ్యాలుంటాయంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడేమో శ్మశానము. నాకైతే కేవలం ఈ అందమైన పర్వతాలు మరియు చెరువు కనిపిస్తోంది. చూస్తుంటే ఆకాశం నుండి చంద్రుడు దిగి వచ్చినట్టు ఉంది. సిగరెట్ని ఊదుతూ ఉన్న విక్రమ్ చెరువు నీళ్లలో చంద్రుడి వెలుతురుని చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. అప్పుడే అందులో నుండి ఒక వ్యక్తి తన 2 చేతులు జోడించి నీళ్లలో నుంచి బయటకు వస్తాడు. నీళ్లలో తడిసిన అతని వెంట్రుకలు మొహాన్ని అతుక్కుపోయాయి. ఇక అతను నిరంతరాయంగా ఏవో మంత్రాల్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. కానీ విక్రమ్కు ఒకటి అర్థం కావటం లేదు. ఏంటంటే ఉదయం 4 గంటలకు ఎవరైనా శ్మశానం దగ్గర ఉన్న చెరువులో స్నానం చేయడానికి వస్తారా అని. ఇక్కడ విక్రమ్ సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అటు ఆ వ్యక్తి మళ్ళీ నీళ్లలోకి వెళ్ళిపోయాడు. అతన్ని చూశాక విక్రమ్ లోపల మళ్ళీ భయం మొదలైంది. అతను గట్టిగా సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అప్పుడే ఆ వ్యక్తి నీళ్లలో నుంచి మళ్ళీ బయటకు వచ్చాడు. ఇక సరిగ్గా విక్రమ్ వైపు చూస్తూ కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఆ వ్యక్తి తన వైపు కోపంగా చూడడంతో విక్రమ్ సిగరెట్ తాగడం మానేశాడు. గొంతు ఎండిపోతుంది. ఇక తర్వాత అతనికి ఎలా అనిపించిందంటే ఆ వ్యక్తి సడన్గా అతని ముందే వచ్చేసాడేమో అనిపిస్తుంది. ఇక కేక పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. విక్రమ్ యొక్క గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇక సిగరెట్ మరోసారి చేతి నుంచి జారిపోయింది. ఇక నీళ్లలో ఉన్న ఆ వ్యక్తి విక్రమ్ని చూసి ఎలా నవ్వుతున్నాడంటే ఎవరైనా శత్రువు చచ్చిపోతే ఎలా నవ్వుతారో అలా నవ్వుతున్నాడు. ఇలాంటి భయంకరమైన నవ్వు విని విక్రమ్ భయంతో అక్కడే నిలబడి ఉన్నాడు. అలా అతన్ని చూస్తూనే ఉన్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది.
అప్పుడే అతని చెవులకి ఒక శబ్దం వినిపిస్తుంది. చూస్తుంటే నీకు నీ ప్రాణాల మీద తీపి లేదేమో అనిపిస్తుంది. ఇక్కడికి స్వయంగా నువ్వే చావు నోట్లోకి వచ్చేసినట్టుంది. ఈ రాక్షసి నిన్ను బలి తీసుకుంటుంది. ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ప్రాణభిక్ష కోరుకుంటావు, కానీ నిన్ను ఆ సాములి యొక్క ఆత్మ ఎప్పుడు క్షమించదు. వద్దు 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 వద్దు. ఇక విక్రమ్ ఆ విధంగా కేకలు పెడుతూ పరిగెత్తుతూ మెట్ల వద్దకు చేరుకొని ఎలాగోలా రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక లోపల నుంచి గడిపెట్టేసి వెళ్ళి పరుపులో కూర్చున్నాడు. అప్పుడే ఎవరో తలుపు కొట్టిన శబ్దం వస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళతావు విక్రమ్? నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇక్కడి నుంచి ఏదైనా వెళ్తుంది అంటే అది కేవలం నీ ఆత్మ మాత్రమే, అది కూడా మాతో పాటే. వారి యొక్క ఆ మాటలతో మనసులో భయం పుట్టే విధంగా తలుపుల శబ్దం వస్తుంది. ఎలాగంటే ఒక్కరి కాదు, కొంతమంది సమూహం కలిసి డోర్ కొట్టినట్టుగా ఉంది. తలుపు విరగొట్టి లోపలికి రావాలనుకుంటున్నారు. ఇక ఇక్కడ విక్రమ్కి భయంతో గుండె కొట్టుకుంటుంది. అతను భయపడుతూ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చూసేసరికంటే ఇంటి కింది భాగం నిప్పంటుకొని అది పై వరకు కనిపిస్తూ ఉంది. ఇక అతి త్వరలోనే ఇల్లు మొత్తం మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఇక విక్రమ్కి నలువైపులా చావే కనిపిస్తుంది. అసలేం చేయాలో అతనికి ఏమీ అర్థం కావడం లేదు. ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. అప్పుడే అతనికి ఆ అంకుల్ చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఒకవేళ నీకు భయం వేస్తే హనుమాన్ చాలీసాని చదువుకో, నిద్ర వచ్చేస్తుంది. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జయ కపీర్ సిద్ధు లోక్ జాగర్ రామ్ తులిత్ బల్ధామ అంజని పుత్ర పవన్ సుకునామ మహావీరు విక్రమ్ బజరంగి కుమతి వివార సుమతి కేసంగి. నిప్పు నిప్పు నిప్పు, నన్ను కాపాడండి, నేను చావు తలుచుకోలేదు. విక్రమ్ విక్రమ్ లేమంటున్నా? ఏమైంది విక్రమ్ నీకు? కమాన్ విక్రమ్, కొంచెం నీళ్ళు తాగు. ఎన్నిసార్లు చెప్పాను నీకు సిగరెట్ తాగొద్దని చెప్పి? ఇలా చెప్పాక సుమిత్ర విక్రమ్ నోటి నుండి సిగరెట్ తీసుకుని పారేసింది. అప్పుడే విక్రమ్ తన సున్నితమైన చెంపపైన ఒక్కసారి కొట్టాడు. ఇలా చూడు, ఎలా ఉన్నావో అలాగే ఉండు, నాకు భార్య కాకు సుమిత్ర. సుమిత్రానెందుకులేండి సార్, నోటికొచ్చినట్లు పిలవండి. అంతా నా తప్పే. మీరు నన్ను ప్రేమిస్తున్నారని తప్పుగా అనుకున్నాను. నేను మర్చిపోయాను. ఒక సాధారణమైన స్లమ్లో జీవించే ఒక... ఎందుకు నోరు మూస్తున్నారు విక్రమ్ సార్? నన్ను చెప్పనివ్వండి. నిజాన్ని దాచిపెట్టి మనం పరిగెత్తలేము కదా సార్. అయ్యో మీరు భయపడకండి సార్. మీ వైఫ్ కావాలని నేనెప్పుడు అనుకోలేదు. అలాంటి వాళ్ల లెవెల్ ఏంటో నాకు బాగా తెలుసు. ఆ తొలి రాత్రికి మాత్రమే మేము ఉపయోగపడతాం. పెళ్ళనేది మా లైఫ్లోనే ఉండదు. విషయం అది కాదు సుమిత్ర. అలా కాకపోతే ఇంకెలా సార్? ఎందుకు నోరు మూసుకున్నారు? నోరు విప్పి మాట్లాడండి సార్. నేను చెప్పేది నిజమని ఒప్పుకోండి. మీ దృష్టిలో డబ్బుల కోసం ఒకరితో పడుకునే ఒక చీపైన అమ్మాయిని అని కదా అనుకుంటున్నారు. ఎలా నమ్మమంటావు సుమిత్ర? నీ గురించి నేను ఇప్పటి వరకు అలా ఆలోచించలేదు. మీ భార్యగా నన్ను స్వీకరించాలనుకుంటున్నారా? బహుశా నేను అలా చేసి ఉంటే బాగుండేది. దానికి మించి మీ నోట్లో నుంచి వేరే మాట రాదు సార్. ఎందుకంటే నా లెవెల్ ఇంతే, నాకు బాగా తెలుసు. వదిలే సుమిత్ర, నువ్వు అర్థం చేసుకోలేవులే. ఈ గదిలో 4 గంటలు గడపడం తప్ప నీకు నా గురించి ఏం తెలుసని. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండు. జీవితం వరం లాంటిది. నాకైతే చావే తోడుగా ఉంది. ఏమంటున్నారు? అంటే నువ్వు అర్థం చేసుకోలేవులే. నేను వెళ్తాను మరి. సుమిత్ర, నువ్వు పక్కకి తప్పుకో. లేదు సార్, దీని వెనకాలన్న నిజమేంటో నేను ఖచ్చితంగా ఈరోజు తెలుసుకోవాలి. రోజు రాత్రి నిద్రలో నుంచి ఎందుకు భయపడుతులేస్తున్నారు? అది మాత్రం కాకుండా ఎందుకు మీరు నెమ్మదిగా లేరు? ఎప్పుడూ ఏదో ఒక భయంలో ఉంటుంటారు. నిజం వినాలనుందా నీకు? అయితే విను. నేనందరిలా సాధారణమైన మనిషిని కాదు. నేను ఒక శపించబడ్డ ఆత్మని. నేను ప్రేమించగలను, కానీ ఆ ప్రేమని ఎప్పుడూ పొందలేను. నాకు నిద్రైతే వస్తుంది,
కానీ సుఖంగా నేను ఎప్పుడూ నిద్రపోలేకపోతున్నాను. నేను అటు చావలేకపోతున్నాను, ఇటు సరిగ్గా బతకలేకపోతున్నాను. సుమిత్ర, నా జీవితం కాదు, ఇదొక రకమైన నరకంలా ఉంది. ఆ ఋషి పెట్టిన శాపం వల్ల నాకు ఎప్పుడు కూడా విముక్తి లభించదు. విక్రమ్ నోటి నుండి తపస్వి పేరు విని సుమిత్ర కళ్ళు పెద్దగయ్యాయి. ఆమె మొహంలో కోపం కనిపిస్తుంది. ఆ శాపం విక్రమ్కి శపించినట్టు లేదు, ఆమెకు శపించినట్టుగా ఉంది. ఆమె ముఖ కవలికల్లో మార్పులు చూసి విక్రమ్ సైలెంట్ అయిపోయాడు. అప్పుడే సుమిత్ర ఏం చెప్పిందంటే దాన్ని విని విక్రమ్ శరీరంలో ఒక్కసారిగా చెమటలు పడ్డాయి. సమురై గ్రామంలో ఉన్న విక్రమే కదా మీరు? సామాను గురించి నీకెలా తెలుసు? ఇంతకు నువ్వెవరు? రేవతి యొక్క చెల్లెలిని, తేజస్విని. రేవతి? రేవతి నీకు బాగా గుర్తుందనుకుంటా. నువ్వు తనని ఏమార్చి చంపేశావు కదా. నేను మోసం చేయలేదు సుమిత్ర, నన్ను నమ్ము. సుమిత్ర కాదు, తేజస్విని. ఇలా చెప్తున్నప్పుడు సుమిత్ర కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఇక చూస్తూ ఉండగానే ఆ గది యొక్క 4 గోడలు ఒక పెద్ద సుడిగాలిలా తిరుగుతూ శిథిలాలుగా మారిపోయాయి. ఇక సుమిత్ర కూడా అమ్మాయి నుండి ఒక అఘోరి మాంత్రికురాల్లా తయారైంది. ఇక ముందుకు వెళుతూ ఇలా చెప్తుంది. నువ్వెవరో తెలియకుండానే నిన్ను లవ్ చేశాను. తర్వాత అందరూ అమ్మాయిల యొక్క జీవితాన్ని స్పాయిల్ చేసే విక్రమ్ నువ్వే అని తెలుసుకున్నా. రాత్రిపూట నీకు నిద్ర లేకుండా నిన్ను చిత్రహింసలు పెట్టేది ఎవరు తెలుసా? నువ్వు కన్న బిడ్డ అసురుడు. నా కొడుకు? అవును, నీ బిడ్డే. మా అక్క కడుపులో పుట్టిన బిడ్డ, నీకు పుట్టిన బిడ్డ. ఇలా చెప్పాక సుమిత్ర విక్రమ్ యొక్క చేయి పట్టుకుంది. తర్వాత మంత్రాన్ని చదువుతుంది. దాంతో అక్కడున్న శిథిలాలన్నీ మళ్ళీ తిరుగుతున్నాయి. అంతా పొగమంచులా మారిపోయింది. ఇక విక్రమ్ కళ్ళు తెరిచి చూసేసరికంటే అప్పటికే అతను ఆ బంగ్లా యొక్క గదిలోనే ఉన్నాడు. 4 వైపుల నుండి స్త్రీల యొక్క అరుపులు కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక కిటికీ బయట చెరువులో నిలబడి ఉన్నాడు అసుర్. అతను విక్రమ్ వైపు చూస్తూ ఇలా అంటున్నాడు. చావుని కౌగిలించుకోవడానికి వచ్చేసావా? ఇంతకీ విక్రమ్ రేవతిని ఎందుకు మోసం చేశాడు? తపస్వి మృదాంక తన్ని శపించాడు. విక్రమ్ యొక్క కొడుకు అసుర్ బ్రహ్మరాక్షసుడిలా ఎలా తయారయ్యాడు? తేజస్విని సుమిత్ర అలా మారిపోయిందా? తన ప్రేమని మరిచిపోగలదా? విక్రమ్ని బలివ్వగలదా? మీరు చూడగలరు అసుర్ యొక్క 2వ భాగంలో. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.